శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర చైత్ర శుద్ధ ఏకాదశి బుధవారం శ్రీ 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 రామచంద్రమూర్తి దేవస్థానంలో శ్రీరామచంద్రమూర్తి దివ్య కళ్యాణం నిర్వహించడం జరిగిందని దేవాదాయ ధర్మదాయ శాఖ ఏసీ పులి నారాయణమూర్తి పండితులు శ్రీనివాసాచార్యులు పేర్కొన్నారు. బుధవారం శ్రీ సీతా సమేత రామచంద్రమూర్తి దివ్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించడంతో పాటు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేవాదాయ ధర్మదాయ శాఖ డీసీ ఆదేశాల మేరకు ఆలయంలో కళ్యాణ ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. 19వ తేదీన సద్యస్య మహోత్సవ వేద సృష్టి, ఎర్ర 3వ తేదీన పూర్వాహుతి, 24వ చేతన పుష్పయాగ మహోత్సవం, 28వ తేదీన భారీ అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్త పైడా రామకృష్ణారావు, పండితులు వెంకటరమణాచార్యులు, వేద పండితులు ప్రకాష్, అవధాని తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మన కాకినాడలో చిన్న సీతారామ స్వామి ఆలయం ఉన్నాము. ఈ రోజు మనకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. మన శ్రీరామనవమి ఉత్సవాలు సప్తాహ దీక్షలు ఉంటాయి. నిన్న పుత్రకామేష్టి అంకురార్పణ జరిగింది. ఈ రోజు సోమవారం గ్రామోత్సవం అనంతరం ఇప్పుడు దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఎల్లుండ శుక్రవారం నాడు సదస్యోత్సవం, తర్వాత 23వ తారీఖున పూర్ణావతి, తర్వాత మనకి పౌడింపు సేవ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 28వ తారీఖున మన భక్త బృందం అందరూ దేవస్థానం ఎండోమెంట్స్ తరఫున అన్నదాన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి స్వామివారి కళ్యాణ కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపక పాత్రలయ్యి అన్నప్రసాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాము. ఓకే, అందరికీ ఈ యొక్క సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా కాకినాడ ప్రజలకి, అలాగే కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను దేవాలయ ధర్మాదాయ శాఖ జిల్లా అధికారిగా నేను కాకినాడలో విధులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే మా ఉన్నతాధికారి ఆదేశం ప్రకారం కూడా మా జిల్లాలో ఉన్నటువంటి ఆలయాలన్నింటిలోని కూడా ఈ యొక్క సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరిగే విధంగా ముందస్తుగా కూడా అందరికీ సూచనలు జారీ చేయడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కూడా కలగజేయవలసిందిగా కోరుకుంటూ, అలాగే ముందుగా వేసవకాలం కాబట్టి ముందుగా మంచినీరు భక్తులందరికీ కూడా, అలాగే ప్రసాదాలు, ఎటువంటి శానిటేషన్ ఇవన్నీ కూడా మన ప్రతి ఆలయంలోని కూడా ఉండేట్టుగా ముందస్తుగా కూడా మీ అందరికీ మన కార్యనిర్వాహకారికి అయితేనే, అలాగే కౌంటర్ ఫ్యామిలీ మెంబర్లు అయితేనే, అలాగే అతిథులు కూడా భక్తులందరికీ కూడా అన్ని సదుపాయాలతోటి సర్వదర్శనం కూడా ఏర్పాటు చేసి, అలాగే ప్రత్యేక దర్శనాలు, సర్వదర్శనాలు కూడా ఏర్పాటు చేసి భక్తులందరూ కూడా వారిని కోరికలు తీర్చే విధంగా కూడా ఈరోజు అందరినీ కూడా నేను జిల్లా దేవాదాయ శాఖ తరఫున అందరినీ కూడా అభినందనలు చేసుకుంటున్నాను. వారి కోరికలు కూడా తీర్చే విధంగా కూడా భగవంతుడి ఆశీస్సులు ఎదగాల వారందరికీ భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను.